చేసేటువంటి కార్యక్రమం అయితే ఖచ్చితంగా ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం చేస్తుంది అనేటువంటిది వైఎస్ఆర్సీపీ బలంగా నమ్ముతుంది. ఇక్కడ పునర్విభజన నియోజకవర్గాల పునర్విభజన ఇప్పుడు ఇక్కడ మనకేంటంటే మేడం ఇక్కడ ఇంతకుముందు ఏంటంటే ఈ 131వ రాజ్యాంగ సవరణ ద్వారా డీలిమిటేషన్కి సంబంధించినటువంటి బిల్లు రెడీ అయిపోయింది, ముసాయిదా రెడీ అయిపోయింది అని చెప్పేసి ఎంపీలు కూడా సమాచారం ఇచ్చారు అని చెప్పేసి తెలుస్తోంది. మరి ఈ సందర్భంలో సరే మీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు ఓకే బుల్డోజ్ చేస్తోంది అనేటువంటి అంశం మీరు ఒక్కరే కాదు, కాంగ్రెస్ పార్టీ చెబుతోంది, అట్ ది సేమ్ టైం ఇండి కూటమికి సంబంధించినటువంటి అనేక పార్టీలన్నీ కూడా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇందాక శేషు గారు చెప్పినట్టు ఆమె సోనియా గాంధీ కూడా లేఖ రాసినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ సందర్భంలో అసలు మీ పార్టీ స్టాండ్ ఏంటి? ఓకే మహిళా బిల్లుకి ఓకే చెప్తారు, మరి డీలిమిటేషన్ విషయానికి వచ్చేసరికి ఆ బిల్లుకి సంబంధించి మీ పార్టీ స్టాండ్ ఎలా ఉండబోతుందండి? డీలిమిటేషన్ ని ఖచ్చితంగా విడిపోయినటువంటి రాష్ట్రంగా అన్ని పార్టీలు కూడా ఆహ్వానిస్తున్నాయి. కానీ దానికి సంబంధించినటువంటి చర్చ జరగాలి అనేటువంటిది బలంగా మేము కోరుకుంటున్నాం. చాలా చాలా ఎక్కువ సమయం కావాలి, దాని మీద చర్చ అనేటువంటిది చాలా బలంగా జరగాలని మాత్రం ఖచ్చితంగా కోరుకుంటున్నాం మేము. కానీ మహిళా బిల్లు అనేటువంటిది ఈ రోజు అన్ని పార్టీలు మహిళలందరూ కూడా ఎంతో కాలం నుంచి వెయిట్ చేస్తున్నటువంటి బిల్ ఇది. 30 ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటిది. డెఫినెట్ గా దాన్ని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చేసి జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఎన్నికలకు వచ్చిన ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాత ఏవైతే లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చినాయో వాటి అన్నిట్లో కూడా 50% రిజర్వేషన్ మహిళలకు ఇచ్చారు. అదే విధంగా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో 50% నామినేటెడ్ పోస్టులు ఇవ్వడం జరిగింది మహిళలకి. మేము ఎప్పుడూ కూడా మహిళలకి పెద్దపీటనే వేస్తాం. కానీ నియోజకవర్గాల పునర్విభజన జనాభా పరంగా జరిగేటువంటిది కాబట్టి ఖచ్చితంగా దాని మీద సుదీర్ఘమైనటువంటి చర్చ జరగాలి. దాని మీద విపక్షాలకు ఉన్నటువంటి అనుమానాలు కూడా నివృత్తి చేసేటువంటి సమయాన్ని కేంద్ర ప్రభుత్వం గాని ఎన్డీఏ ప్రభుత్వం గాని ఇవ్వాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన రాసినటువంటి లేఖలో ఏ విధమైనటువంటి నియోజకవర్గాల పునర్విభజన ఏ ప్రాతిపదికన మీద నడుస్తుంది అనేటువంటిది ఎక్కడా చెప్పలేదు. మహిళా బిల్లుకు మద్దతు ఇవ్వండి అని అడుగుతున్నారు. మహిళా బిల్లుకి ఆల్రెడీ మేము మద్దతు ఇచ్చాం కదా. అంటే చంద్రబాబు నాయుడు గారు వేరులేండి, ఆయన నిల్చున్నా నిలబడ్డా నీళ్లు తాగినా పాలు తాగినా ఆయన రాజకీయమే చేస్తారు. కాబట్టి మహిళా బిల్లులో కూడా ఆయన రాజకీయాన్ని ఎత్తుక్కుంటున్నారు. కానీ మేము అలా కాదే, మహిళా బిల్లుని ఖచ్చితంగా మేము ఆమోదించాం. వైఎస్ఆర్సీపీ పార్టీ 2023లోనే మద్దతు తెలిపింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేసి చూపించారు. 50% లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మహిళలకు ఇచ్చారు, నామినేటెడ్ పొజిషన్స్ ఇచ్చారు. అదే విధంగా 2024 ఎన్నికల్లో దాదాపుగా 30% మహిళలకి ఇచ్చారు సీట్లు ఆయన. కాబట్టి మహిళలకి పెద్దపీట వైఎస్ఆర్సీపీ